స్వార్థపరులు అందరూ అన్నిటిలో ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఒక కుటుంబంలో 10 మంది మన కుటుంబం ఉంటే దాంట్లో ఒకరు ఇద్దరు స్వార్థపరులు ఉంటే అని మార్చుకునే ప్రయత్నం చేస్తాం మనం. ఇప్పుడు ఏమవుతుందంటే కులానికి వద్దిరాజు రవిచంద్రన్న చాలా అవసరం. ఆయన కులాన్ని అభివృద్ధి చేస్తాడు తప్ప కులాన్ని ఉపయోగించుకొని వాడుకొని నష్టపరిచే పరిస్థితి చేయడు. చిన్న పెద్ద అందరికి గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తిని వీళ్ళు సోకాల్డ్గా మేము కులం కాని వాళ్ళు కొంతమంది ఆయన పక్కన చేరి ఆయనని తప్పుదోవ పట్టిస్తూ ఆయనని ధృతరాష్ట్ర గంతలు కట్టి ఆయనని మోసం చేస్తూ కులానికి నష్టం జరిగే విధంగా వాళ్ళు చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. కంకణం కట్టుకొని ఉంటూ ఇవాళ ఓటు హక్కు అని అంటే మనం ఏ విభాగంలో చూసినా ఓటు హక్కు గ్రామస్థాయి అధ్యక్ష కార్యదర్శులు, మండల స్థాయి అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాకున్న బయలా ప్రకారంగా మేము ఫస్ట్ నుంచి ఓటింగ్ చేసుకుంటూ ఇవాళ కాదు 50-60 సంవత్సరాల కానిచ్చి సంఘాలు పుట్టిన కానిచ్చి చేసుకున్న పరిస్థితిని ఈరోజు వాళ్ళకి సోకాళ్ళుగా వాళ్ళ కులం కాని వాళ్ళని కొంతమందిని, కులంలో ఉన్న వాళ్ళని వాళ్ళు చెప్తే వినే వాళ్ళని కొంతమందిని సభ్యులు పెడుతూ మాలాంటి వాళ్ళని కూడా కొండాదేవయ్య లాంటి వాళ్ళు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు చేసిన వాళ్ళకి కూడా ఓటు హక్కు లేకుండా చేసి పోటీ చేయడానికి రాష్ట్ర కమిటీకి పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఇప్పుడు కులం కాని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి కులం తప్పుదో బట్టి నష్టపోయే ప్రమాదం ఉంది అని మేము పటేల్ సంఘాన్ని మళ్ళీ పాత సంఘాన్ని మళ్ళీ మేము రెన్యువల్ చేయించుకొని ప్రకటించుకోవడం, కులం న్యాయం జరగడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప కులం నష్టం చేయడానికి కాదు అని చెప్పని తెలియజేస్తాం.